కవర్లోనే షర్ట్ ఉండాలి, ఏమైంది? కవర్లో షర్ట్ లేదేంటి? షర్ట్ కవర్ ఉంది కానీ షర్ట్ లేదు. ఏమై ఉంటుంది? అన్నీ ఉన్నాయి, ఆ షర్ట్ ఒకటే కనిపించట్లేదు. ఏమై ఉంటుందో? తీసుకెళ్ళక తప్పదు. నిజానికి నిన్ను ఇలా తగులబెట్టాలన్నంత కోపంగా ఉందిరా, కానీ అవకాశం కుదరడం లేదు. అలా అని నిన్ను ఒకేసారి చంపకూడదు. నువ్వు మా అన్నయ్యని చంపిన దానికి నువ్వు కుమిలి కుమిలి చచ్చేలా చేస్తాను. ఎందుకు బ్రతుకుతున్నావో అర్థం కాక, ఎవరు ఏం చేస్తున్నారో తెలియక రోజు చస్తూ బ్రతికేలా చేస్తాను. చూడ్రా ఎట్టున్నావో. పర్లేదత్తా. షర్టు తీసుకొస్తానని పోయావు, ఉట్టి చేతులతో వచ్చుండవేంది? అది అన్ని డ్రెస్సులు ఉన్నాయండి, కానీ ఆ షర్ట్ మాత్రమే లేదు. షర్టు లేదా? యాడికి పోయిండది? పిల్లేమన్నా ఎత్తుపోయినదా? ఎలకేమన్నా కొరుక్కుపోయినదా? అత్త, ఏయ్ ఆగ్రా, నువ్వా నిజంగా కొన్నావా లేదా మా ముందు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుండావా? లేదండి, నిజంగానే కొన్నాను. తీసుకొచ్చి గదిలో పెట్టాను. ఇంతలోనే ఏమైందో, ఎవరు తీసుకెళ్లారో ఏమీ అర్థం కావడం లేదు. నీకు మాటలు చెప్పడం బాగా అలవాటైపోయినది. అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి చివరికి ఏమీ చెయ్యవో. ఇప్పుడు షర్టు తెస్తాను అన్నావు, మళ్ళీ అగుపించట్లేదు అంటుండావు. ఇప్పుడు నా అల్లుడు ఇంటికి పోయి తెచ్చుకుంటానని అన్నాడు కూడా. లేదు, కొత్త చొక్కా ఉండదని చెప్పినావు. అమ్మా, ఇంకొక షర్ట్ ఉందిలేండి, నేను అది తెచ్చి బాబుకిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. బిన్న తీసుకురండి. అలాగే. ఎందుకత్త? బాబు, ఇదిగో, వెళ్ళి స్నానం చేసి ఈ షర్టు వేసుకో. అలాగే అండి. త్వరగా కానీ, పెద్దమ్మొచ్చే టైం అయినది. పో. ర్యాక్లో పెట్టిన షర్ట్ ఏమైంది? ఏంటి, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది.
షర్ట్ ఎవరు కాల్చారు? ఆ అశ్విని గారు తీసుకొచ్చి తగలబెట్టారా? అవన్నీ వద్దులే. ఆ పెద్దవిడొస్తుందని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి షర్టు గురించి నిలదీస్తే మళ్ళీ లేనిపోని గొడవ అవుతుంది. అసలు అంత అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? నిజంగా ఆవిడ తగలబెట్టిందా లేక ఇంకెవరైనా చేశారా ఈ పని? ఓ మెట్రో, త్వరగా వేడిలు పాపా. పొలాల్లో దిష్టి బొమ్మ లెక్క నిలబెట్టేసుండవు. ఎవరైనా చూస్తే మానం పోతుంది. ఎంతసేపు నిల్చోవాలేడా? పోనీ ఒక కుండ తెచ్చి నెత్తున పెట్టు. ఇంట్లో దిష్టి బొమ్మ పెట్టుకున్న మాదిరి ఉంటుంది. నేను ఇలా నించోబెట్టడు నాకేమైనా సరదానా ఏంట్రా? పాపా, ఊరే తురే అనవాక బాగుంటుందని చెప్తాడా. నేను ఓమే గీమే అంటాను. మరి నా టెన్షన్లో నేనుంటే నీ గోలేంటి? ఆ? నువ్వు టెన్షన్ పడతాండావా? నేనేడ చొక్కా లేకుండా నిల్చొని ఉన్నాను. మా నాయన గారిని చూసినాడు అనుకో, వయసు ఆడపిల్లలు తిరిగే ఇంట్లో ఒట్టు ఒంటితో నిలబడ్డావేంటిరా అని మెట్టు తీసుకుని కొడతాడు నన్ను. సర్లే, వేడినీళ్ళు పెట్టాను, వెళ్ళు స్నానానికి. నువ్వు నా కోసం ఎట్టాంటి షర్టు తీసుకొచ్చుండావో తెలియదు గానే ఈ షర్టు కూడా బాగానే ఉండదు పాపా. సారీ అన్నయ్య, తన కోసం తెచ్చిన షర్ట్ ఎవరో కాలబెట్టేశారు. ఇప్పటికీ నీ షర్ట్ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు.